రైతులకు 2 లక్షల లోన్లు మాఫీ, ఎకరానికి ఏడాదికి 15,000 సాయము, రైతు కూలీలకు 12,000, క్వింటాల్ వడ్లకు 2,500 పెడతాం, అందరికి తక్లీఫ్ అవుతున్న ధరని రద్దు చేస్తాం, ఒక్క కుటుంబం కోసం తెలంగాణ ఇయ్యలే అని వరంగల్ సభలో గట్టిగానే మాట్లాడిండు రాహుల్ గాంధీ సారు. ఫస్ట్ కెళ్ళి రాష్ట్ర దాకా మొత్తం గులాబీ పార్టీ కారు సర్కార్ గురించే మాట్లాడిండు. మరి మనోళ్ళు ఊకుంటారా? మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏహే ఎక్కడిది ముఖ్యమంత్రి సార్ తప్ప అందరూ రాహుల్ గాంధీ సార్ని అరుచుకున్నోళ్లే. రాత్రి వరంగల్లో పెద్ద మీటింగ్ పెట్టి సార్ ఏం మాట్లాడిండో మాట యాది పెట్టుకున్నట్టుండ్రు. ఇవాళ విలేకరుల ముంగటికొచ్చి ఖండాలుగా ఖండించి మస్తు ప్రశ్నించిండ్రు గులాబీ లీడర్లంతా. ముఖ్యమైన మంత్రి కాబట్టి రావన్న కాంచెల్సి రుజువు చేద్దాం. నువ్వు తెలంగాణకు వచ్చి ఇక్కడ పీకి పందిరేస్తావు, మేము చూడాలి. గంత పిచ్చోళ్ళకి కనబడుతున్నావు. మేము ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటాడు. నీకు ఒక్కటి కాదు నాయన, నీకు 10 ఛాన్సులు ఇచ్చారు దేశంలో నీకు. నిన్న తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ వెళ్తున్న రాష్ట్రాల్లో మొదలు అమలు చేయాలని ప్రశ్నించిండు. అట్లనే మన్మోహన్ సింగ్ రిమోట్ కంట్రోల్ పెట్టి ఆడిచ్చింది ఎవరు? నీ పార్టీ, మీ నాయకురాలు కాదా? తెలంగాణ గవర్నమెంట్ అవినీతి చేస్తుంది, వెనకాల బీజేపీ సపోర్ట్ ఉందని రాహుల్ సార్ అన్నాడు కదా. ఆ పార్టీ పేరే స్కామ్ కాంగ్రెస్ కాదు. ఆకాశం నుంచి పాతాళం దాకా నువ్వు చేయని కుంభకోణం ఏదైనా ఉందా? మాకు ఎవ్వలకు బి టీము సి టీం అయ్యే దౌర్భాగ్యం మాకు పట్టలేదు. కేసీఆర్ సార్ సీఎం లెక్క చేస్తలేడు, రాజు లెక్క చేస్తున్నందుకు ఇదే ముఖ్యమంత్రి గారు నిజంగానే రాజు అయితే నీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడే చిల్లర మాటలకు బయట తిరుగుతుండేనా? ఆర్ఎస్ఎస్ భావజాలం నరనరాన్ని నింపుకున్నాడు నీ పిసిసి ప్రెసిడెంట్. గాంధీ భవన్ గాడ్సే కప్పచెప్పినావు నువ్వు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మాట్లాడినందుకు గిట్ల కౌంటర్ ఇచ్చిండు రావన్న. 56 నుంచి 2014 వరకు అప్రతిహతంగా తెలంగాణ ప్రజలు కొట్లాడుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు గుంజుకున్నారు తప్ప నువ్వు ఇచ్చిందేం లేదు. ఫారెవా నిన్న మొన్న తెలంగాణ తెచ్చిందే మా బాపు అని మాట్లాడి ఇప్పుడు ప్రజలు గుంజుకొచ్చిండ్రు అనబట్టే. ఇక కడమోళ్ళు ఏమన్నారంటే వచ్చిపోతున్నారు. సంతోషం. టీఆర్ఎస్ కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ మాత్రమే అమలు చేస్తామని మాట ఇచ్చారు. అది కూడా మేము పాక్షికంగా చేసినాం, ఇంకా సంపూర్ణంగా చేయలేదు. మేము మాటిచ్చే లక్ష రుణమాఫీ చేయలేదని మొత్తానికైతే ఒప్పుకుండే వ్యవసాయ మంత్రి. మా సార్ ఒక్క మీటింగ్ పెట్టినందుకే అధికార పార్టీ వాళ్ళు ఇంతమంది మాట్లాడిర్రంటే మా సభ సక్సెస్ అని మురుస్తుర్రట కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి పొత్తు కూరింది. 31 సీట్లు అసెంబ్లీ సీట్లు, 4 పార్లమెంట్ సీట్లు అని చెప్పి ఆల్రెడీ వచ్చింది.